Hello, hi. Angels with stethoscopes. This is the theme of the Mata Mantri series of today. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రస్తుతం వైద్యం, ఆరోగ్యం ఈ రెండు రంగాల్లో ఎటువంటి అభ్యున్నతి సాధించింది, ఏ రకంగా పురోగతి చెందింది, విప్లవాత్మకమైన నిర్ణయాలు ఏం తీసుకుంది, వినూత్నమైన పోకడలు ఏమి మొదలుపెట్టింది. సో ఈరోజు ఈ అంశాలన్నిటి గురించి మనం చర్చిద్దాం. మనతో ఉన్నారు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడుదల రజని గారు. వీరితో పాటు వీ హ్యావ్ లాట్ ఆఫ్ పీపుల్ హియర్ హూ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ హర్. వీళ్ళల్లో కొంతమంది పారామెడికల్ స్టాఫ్ ఉన్నారు, వాలంటీర్స్ ఉన్నారు, దెన్ మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన ఎంతోమంది నిష్ణాతులు ఉన్నారు. వాళ్ళతో పాటు కొంతమంది బెనిఫిషరీస్ కూడా ఉన్నారు. సో లెట్ us స్టార్ట్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఆఫ్ మాటా మంత్రి. హలో మ్యామ్, నమస్తే, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ ప్రేమ గారు, థ్యాంక్ యూ. హౌ యూ? ఐఎమ్ గుడ్, సూపర్ గుడ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో గత 5 ఏళ్లుగా వైద్య రంగానికి సంబంధించి మీరు తీసుకున్న ఎన్నో ఇనిషియేటివ్స్, ఎన్నో స్కీమ్స్ మీరు ప్రవేశపెట్టినవి, వీటన్నిటి గురించి మాట్లాడటం అన్నది ఈ సందర్భంలో ఇప్పుడు చాలా అవసరం అని నాకు అనిపించి ఐ థాట్ వీ షుడ్ గో అహెడ్ విత్ డిస్కసింగ్ ఆల్ ఆఫ్ దీస్ పాయింట్స్ అండి. నా మొట్టమొదటి క్వశ్చన్ ఏంటంటే, ఈ 5 ఇయర్స్లో మీరు చూసుకుంటే జగన్ గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ద మోస్ట్ యునీక్, అసలు ఇంతవరకు ఏ స్టేట్లో తీసుకురాని హెల్త్కి సంబంధించిన ఏదైనా ఒక ఇనిషియేటివ్ ఉంది అంటే అది ఏంటి అని అంటే మీరేం చెప్తారు? ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. వావ్, యాక్చువల్గా మీరు అదే చెప్తారని నేను అనుకున్నాను. ఎనీవే, యా, చెప్పండి మ్యామ్. దిస్ ఇస్ వన్ సింగిల్ యూనిక్ ప్రోగ్రామ్ వాట్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు he stepped out. He thought beyond the box and gave life to this program అనే చెప్పొచ్చు. మీకు సమస్య వస్తే లేదా మాకు ఒకరికి సమస్య వస్తే ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ హూ కెన్ అఫోర్డ్, దే హ్యావ్ మెనీ ఆప్షన్స్ బికాస్ వాళ్ళ సిచ్యువేషన్ కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, ఇట్స్ పర్మిటింగ్ దెమ్ టు అఫోర్డ్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ జస్ట్ అట్ దేర్ డోర్ స్టెప్స్. ఇది ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్ గురించి మనం మాట్లాడుతున్నాం. బట్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇంత కంఫర్ట్ అండ్ ఇంత కన్వీనియన్స్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ రావాలంటే ఐ థింక్ ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చీఫ్ మినిస్టర్ గారు ప్రివెంటివ్ కేర్ మీద, అంటే వీ కెన్ సే లైక్ ప్రైమరీ హెల్త్ కేర్ మీద ఫోకస్ చేస్తున్నారు. గ్రామాన మీరు తీసుకున్నట్టయితే ముఖ్యమంత్రి గారు, ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే 10,032 డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని తీసుకురావడం జరిగింది. ఇది సుమారు ఒక 2,000 నుంచి 2,000 పై జనాభా పరిధిలో మనం తీసుకున్నట్టయితే గ్రామాల్లో ఒక విలేజ్ క్లినిక్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. సో ఈ విలేజ్ క్లినిక్స్ వల్ల ఏమవుతుందంటే ఏ గ్రామంలో ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఆ నియరెస్ట్ ఫెసిలిటీ ఆ గ్రామ పరిధిలోనే ఈ ఫెసిలిటీ ఉంటుంది. దీనికి అనుసంధానం చేస్తూ ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఏమవుతుందంటే, ఆ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో నెలకి 2 సార్లు ఆ డాక్టర్స్ గ్రామానికి వచ్చి ఎప్పుడు వస్తున్నారు ఏంటనేది కూడా ముందుగానే స్కెడ్యూల్ ఇచ్చి, ఆ స్కెడ్యూల్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన ఉంటుంది గ్రామస్తులకి. ఆ డాక్టర్ గ్రామానికి వచ్చి అక్కడ ఓపీ కండక్ట్ చేస్తారు. ఓకే ఓకే. సో ఆ గ్రామస్తులందరినీ కూడా ఈ ఓపీలో చెక్ చేయడం జరుగుతుంది. సో ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి డాక్టర్ గారు వచ్చారని చెప్పి చక్కగా అక్కడ ఒక ఓపీస్ అన్నీ కూడా దాంట్లో వైద్య సేవలు పొందటము, వాళ్ళకు కావాల్సినటువంటి చెకప్స్ చేసుకోవటము, టెస్టులు చేయడము, అండ్ వాళ్ళకు కావాల్సినటువంటి మందులు అక్కడ ఉచితంగా తీసుకోవటము, అండ్ గర్భిణీ స్త్రీలు అయితేనేంటి, ప్రీనేటల్ పోస్ట్ నేటల్ కేర్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అడల్ట్స్ కావచ్చు, ఎవరైనా నో మ్యాటర్ ఏజ్ గ్రూప్ అయినా కూడా వాళ్ళకు గ్రామ స్థాయిలోనే ఈరోజు ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో నెలకొంది. అండ్ దెన్ అక్కడితో ఆగట్లేదు మనం. సో వీళ్ళ డేటా అంతా మనం రాసుకుంటాం. లెట్సే ఒక లక్ష్మమ్మ గారు వచ్చారు, ఆ లక్ష్మమ్మ గారిని చూస్తున్నాము, లక్ష్మమ్మ గారిని చెక్ చేస్తున్నాము, టెస్టులు కావాలంటే చేస్తున్నాము, ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా మనం ఎలక్ట్రానిక్ డేటాలో మళ్ళీ మనం స్టోర్ చేసుకుంటాం, డిజిటలైజ్ చేసుకుంటాం. ఆ లక్ష్మమ్మ డేటా మొత్తం మన దగ్గర ఉంటుంది. ఇప్పుడు వచ్చినప్పుడు ఏం చూసాము, ఏం టెస్టులు చేసాము, బీపీ, షుగర్, ఇలాంటివన్నీ కూడా ఎన్సీడీ స్క్రీనింగ్ సంబంధించి అన్నీ మనం నమోదు చేసుకుంటాం. తన వెల్బీయింగ్ గురించి మనం రాసుకుంటాం. అండ్ దెన్ మళ్ళీ నెక్స్ట్ విజిట్లో లక్ష్మమ్మ గారు మళ్ళీ వచ్చినప్పుడు
ఏమైంది, ఎలా ఉంది, ఏం చేసామన్నది. ఇలా కంటిన్యూస్గా ఈవిడ హిస్టరీ అనేది మనం బిల్డ్ చేస్తూ ఉన్నాం. సో అదంతా కూడా మన దగ్గర ఉంటుంది. అండ్ దెన్ ఇది ఒక ఆస్పెక్ట్లో మనం చూస్తాం. అండ్ రెండోది, ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో ఎవరైనా ఆ గ్రామంలో బెడ్ రిడెన్ ఉంటారు. అండ్ ఇట్స్ ఈజీ, అంటే ఒక న్యూక్లియర్ వేలో మనం చూడొచ్చు. 2000 పాపులేషన్ మనం చూసినప్పుడు ఆ గ్రామంలో ఎంతమంది బెడ్ రిడెన్ ఉన్నారో డేటా మన దగ్గర ఉంటుంది. డాక్టర్లు ఉన్నదే తక్కువ, డాక్టర్లు ఉండేదే కష్టం. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి జగనన్న డాక్టర్ని, గవర్నమెంట్ డాక్టర్ని ఈరోజు బెడ్ రిడెన్ పేషెంట్ దగ్గరికి ఇంటికి పంపించి ఈరోజు అక్కడ వైద్య సేవలు అందించి కావాల్సిన టెస్టులన్నీ చేసి అండ్ కావాల్సిన మందులు ఉచితంగా ఇచ్చి వాళ్ళకు మంచి చెడులు చెప్పి ఆ ఫ్యామిలీకి భరోసానిచ్చి ఈరోజు వైద్య సేవలు ఇంటి దగ్గర అందిస్తున్నటువంటి గొప్ప ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. బట్ మ్యామ్, నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఇదంతా చెయ్యాలి అంటే చాలా నిధులతో కూడిన ఇదంతా, ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ ఈ ప్రాసెస్. ప్రతి విలేజ్లో డాక్టర్లు, ప్రతి విలేజ్కి ఒక ఫ్యామిలీ డాక్టరు, ఈ మొత్తం బిల్డ్ చేయటము, ఈ డిజిటలైజేషన్, ఇవన్నీ చేయాలి అంటే ఇట్ ఇస్ లైక్ యూ నీడ్ లాట్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్. ఈరోజు ప్రభుత్వము తనంతకు తానే బాధ్యతగా తీసుకొని ఈరోజు స్టెప్ డౌన్ అయ్యి గ్రామ స్థాయిలో, రూరల్ ఏరియాస్లో చూడండి, రిమోట్ ఏరియాస్లో, ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాస్లో, యు మస్ట్ బి నోయింగ్ ప్రేమ గారు, ట్రైబల్ ఏరియాస్లో ఒక ఊరు ఎంత దూరం ఉంటుంది మీరు ఆలోచన చేయండి. మరి ఆ డాక్టర్ వెళ్ళి ఆ ట్రైబల్ ఏరియాస్లో, కొండల్లో వాళ్ళు నివసించేటువంటి ప్లేసెస్ చాలా దూరం ఉంటుంది, అసలు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా ఉండవు. అలాంటి ప్లేస్లోకి ఈరోజు గవర్నమెంట్ డాక్టర్ వెళ్ళి వైద్యం అందిస్తున్నాడంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఈ జగనన్న ప్రభుత్వం ఎంతమంది ప్రాణాలు కాపాడుతుంది, రైట్ ఇన్ ద విలేజ్ లెవెల్, అంటే జస్ట్ అట్ దర్ డోర్ స్టెప్స్. జగనన్న ఆలోచన ఏంటంటే ఎప్పుడు కూడా ఇది ఎంత కాస్ట్ అవుతుంది, ఈ కాస్ట్ వల్ల మనం ఆలోచన చేద్దామా, ఇవి ఆలోచించరు. కాన్సెప్ట్ ఆలోచిస్తారు, దీనివల్ల ఎంతమంది ప్రజలకు మంచి జరుగుతుంది, దీనివల్ల ఎంతమంది ప్రాణాలని ఈ రాష్ట్రంలో కాపాడగలుగుతాము, ఎంతమందిని మనము ఈరోజు ఎంతమంది కుటుంబాలకు మనం అండగా నిలబడతాము, ఎంతమందికి భరోసాగా ఈరోజు జగనన్న ప్రభుత్వం నిలబడుతుంది అనే ఒక ఆలోచనలో ఆలోచిస్తూ, ఒక మానవత్వ కోణంలో, కష్టం తెలిసిన వాళ్ళకే దెబ్బ తగిలినోడికే నొప్పి తెలుస్తుంది అంటారు కదా, ఆ విధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తారు. అలాగే ఈరోజు మేము చేస్తున్నాము, మా ప్రభుత్వం చేసుకుంటా పోతుందని కాకుండా ఇవి ఎలా రీచ్ అవుతున్నాయి, వాళ్ళు సాటిస్ఫైడ్గా ఉన్నారని ఒక థర్డ్ పార్టీ. సో మనము ఈ వరల్డ్ బ్యాంక్ సంబంధించి కావచ్చు, ఆర్టీఐ అని ఒక సంస్థ ఉంది, వాళ్ళతో కూడా మనము ఏ విధంగా ఇవి అమలు అవుతున్నాయి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మనం తీసుకొని ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే మా మీదకి ఇంకొక మానిటరింగ్ అథారిటీ తీసుకొని మాకు మేమే, ఇది ఇంకొకరు మానిటర్ ఎవరో చేసి ఇచ్చింది కాదు, మాకు మేమే ఒక థర్డ్ పార్టీతో ఒక మానిటరింగ్ అథారిటీని ఎంచుకొని ఆర్టీఐ వాళ్ళు రీసెంట్గా చేశారు. సో కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని మేమేమైనా సరి చేసుకోవాల్సినవి ఉన్నాయా, ఇంకా బెటర్గా మనం ఎలా ఇవ్వచ్చు అనే సర్వీసెస్ మీద మనము ఆలోచనల మీద ఇవన్నీ కూడా మనమే ఎంగేజ్ చేసి మనమే దీని మీద కూడా మళ్ళీ బాధ్యత తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఐ వుడ్ సే దట్ వన్ యూనిక్ ప్రోగ్రామ్ ఇస్ దిస్ ఫ్యామిలీ ప్రోగ్రామ్, where every poor, every unaffordable sector can feel that, health care for everybody అన్నది, feel that రిచ్ పీపుల్కే కాదు, మా జగనన్న మాకు కూడా ఫ్యామిలీ డాక్టర్ని ఇచ్చాడు అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అయితే జనరల్గా ఇలాంటి ఒక యునీక్ కాన్సెప్ట్ కానీ ఒక ఇనిషియేటివ్ కానీ ముందుకు తీసుకొస్తే దానికి ఉండే సాధక బాధకాలు దానికి ఉంటాయి. లైక్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ లూప్ హోల్స్ ఆల్సో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అదే ఫ్యామిలీ డాక్టర్, హీ మైట్ బి అనదర్ డాక్టర్ హూ ఈస్ హ్యావింగ్ హిజ్ ఓన్ ప్రాక్టీస్. ఎక్కడైతే ఇప్పుడు వెళ్ళి ఆయన సర్వీస్ చేస్తున్నాడో వాళ్ళ క్లినిక్కి డైవర్ట్ చేయొచ్చు, అడిషనల్ టెస్ట్లు రాయించవచ్చు. ఇవన్నీ మీరు ఎట్లా మానిటర్ చేస్తారు? హౌ ఆర్ యూ ఏబుల్ టు డూ దాట్? వీ హ్యావ్ అ గుడ్ మానిటరింగ్ మెకానిజం అండి. ఓకే, డెఫినెట్గా అదర్ దాన్ ది ప్రోగ్రామ్ ఈ మన గవర్నమెంట్ ఫెసిలిటీస్లో మనం ఎంగేజ్ చేసినటువంటి డాక్టర్స్ అందరూ కూడా దే ఆర్ వెరీ కమిటెడ్. హూఎవర్ ఈస్ హ్యావింగ్ దట్ కమిట్మెంట్, ఎందుకంటే వాళ్ళకు తగ్గ పే స్కేల్ని కూడా మనం ఇస్తూ, అంటే ఎక్కడ కూడా దే షుడ్ నాట్ ఫీల్ దట్ గవర్నమెంట్లో పనిచేస్తున్నామంటే ఒక ఇదిలో వాళ్ళు ఫీల్ అవ్వకుండా దే హ్యావ్ టు ఫీల్ కంఫర్టబుల్ ఇన్ ఎయిదర్ ఆఫ్ ద వేస్, అన్ని విషయాల్లో, వాళ్ళకి సంబంధించిన సెలవుల విషయంలో కావచ్చు, వాళ్ళకి సంబంధించిన శాలరీ విషయంలో కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి జాబ్ కంఫర్ట్లో కూడా వీఆర్ డూయింగ్ ద బెస్ట్
అని నేను చెప్పొచ్చు. అంటే ఉన్న దాంట్లో వీఆర్ ఏబుల్ టు Okay. అకామిడేట్ దెమ్ వెల్. అండ్ అలాంటి ఆలోచన లేకుండా మనం ఈరోజు వాళ్ళందరినీ అకామిడేట్ comfort చేస్తూ ఇది ఆ కంఫర్ట్ జోన్ని క్రియేట్ చేస్తూ ఈరోజు మనం వాళ్ళని మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు కూడా బాధ్యతగా ఫీల్ అయ్యి ఈరోజు గవర్నమెంట్తో పనిచేసేటువంటి యాంబియన్స్ని అట్మాస్ఫియర్ని ఈరోజు జగనన్న ప్రభుత్వం వాళ్ళకి కల్పించింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ అనే ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసిన ఆ వ్యక్తి. ఆరోగ్యశ్రీ అన్నది ప్రతి పేదవాడికి అదొక భరోసా లాగా ఉంది. అంటే నాకేమైనా ప్రాబ్లం వస్తే నేను హాస్పిటల్కి వెళ్తే పైసా ఖర్చు లేకుండా నాకు ట్రీట్మెంట్ జరుగుతుంది అన్న ఒక భరోసా. ఆరోగ్యశ్రీ అన్నది అన్ని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో అమలు చేయాలి అన్న ఒక కాన్సెప్ట్ పోను ఏమైపోయిందంటే చాలా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ వాటిని వదిలేస్తున్నాయి. అంటే దే ఆర్ నాట్ కేటరింగ్ టు ఆరోగ్యశ్రీ. సో ఆరోగ్యశ్రీ అంత గొప్ప ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ని పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడానికి కారణం ఏంటి? అండ్ మీ గవర్నమెంట్ ఈ విషయంలో ఎలాంటి చొరవ తీసుకుంటుంది టు మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఎవ్రీ హాస్పిటల్? ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి ఒక గొప్ప ప్రభుత్వం అంటే కూడా ఒక దేవుళ్ళ లాంటి మనిషిరా ఇంతమందిని కాపాడారు, ఈ పథకం ఇంతమందిని కాపాడింది అని చెప్పి ఆనాడు వైఎస్ఆర్ గారి హయాంలో ఈ పథకం వల్ల హీల్ అయ్యి అంటే క్యూర్ అయ్యి ఈరోజు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంత ఆయన్ని వైఎస్ఆర్ గారిని గుండెల్లో పెట్టుకుంటారు. ఆ తర్వాత ఎవరు కూడా ఈ ఆరోగ్యశ్రీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి కానీ దీన్ని ఆరోగ్యశ్రీని ఇంకా స్ట్రెంథెన్ చేయడం కానీ దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేద్దామని కానీ ఎవరు కూడా ఆలోచన చేయలేదు. సో ఆ తర్వాత చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు సో మన ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంటే 2019లో మనం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యశ్రీ ప్రొసీజర్స్ 1059 ఉండేవి. 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ని మా ముఖ్యమంత్రి గారు 3257 ప్రొసీజర్స్కి తీసుకొచ్చారు. ఇన్ని ప్రొసీజర్స్ని యాడ్ చేశారంటే అంటే క్రమక్రమంగా ప్రజల నీడ్స్ ఏంటి, ప్రజలు ఏ సేవల కోసం హాస్పిటల్స్కి వస్తున్నారు, ఎక్కడ ప్రజలకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి, సో ఏ ప్రొసీజర్స్ మీద డిమాండ్ ఉంది, ఏ ప్రొసీజర్స్ మనం పెడితే వాళ్ళకు చేతి నుంచి రూపాయి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ పడకుండా ఈరోజు మనము ఉచిత వైద్య సేవల్ని వాళ్ళకి అందించి ఈరోజు వాళ్ళకు మనం అండగా ఎలా నిలుస్తామనేది అనేది కంటిన్యూస్ స్టడీ. టీడీపీ హయాంలో 742 హాస్పిటల్స్ ఉన్నాయండి, ఎంపానల్డ్ హాస్పిటల్స్ 742 హాస్పిటల్స్ ఉన్నాయి. జగనన్న వచ్చాక ఈరోజు 2350 హాస్పిటల్స్ వరకు కూడా సుమారు ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ఏపీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్తో పాటు అంటే 700 చిల్లర ఒకసారి ఎక్కడండి? ఈరోజు 2350 హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ మీరు నచ్చిన చోటకి వెళ్ళండి, ప్రభుత్వం కడుతుంది, ప్రభుత్వం భరిస్తుంది, మీకు మంచి వైద్య సేవలు మేము అందిస్తామని చెప్పి ఈరోజు ప్రజలకు భరోసా ఇస్తున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. టీడీపీ టెన్యూర్లో మనం తీసుకున్నట్టయితే ఆ టైంలో ఆరోగ్యశ్రీకి 5 ఏళ్లకు వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు చెప్పనండి? 5,000 చిల్లర ఖర్చు పెట్టారండి. 5,000 కోట్లు. ఎస్, అంటే 5177 crores వాళ్ళు ఖర్చు పెట్టారు. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో మనం చూసినట్టయితే మనం అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే 10,000 కోట్లకు పైగా కూడా ఈ 4.5 సంవత్సరాల్లో మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు ఈ సంవత్సరం నేను చెప్తా ఉన్నాను, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద 4,100 కోట్లు మనం ఖర్చు చేస్తూ ఉన్నాం ఈ సంవత్సరం. 1 year. ఈ సంవత్సరమే నేను చెప్తుంది. హాస్పిటల్స్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెండింగ్లో ఉన్నాయి, అవి కట్టలేదు గవర్నమెంట్, అవన్నీ అలా పెండింగ్లో పడిపోయింది. మీకు నంబర్స్ చెప్పాను నేను, మీకు మీకు నంబర్స్ చెప్పాను, వైద్య సేవలు ఏ విధంగా ఇస్తున్నామో చెప్పాము. మీరు చూసినట్టయితే ఈరోజు ఆరోగ్యశ్రీ కోసం మనం చూసినట్టయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 90% ఆఫ్ ది ఫ్యామిలీస్కి ఈరోజు ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు మనం ఉచితంగా అందిస్తున్నాం. 90% ఆఫ్ ద ఫ్యామిలీస్. అండ్ అప్ టు లిమిట్ తెలుసా అండి మీకు? లిమిట్ గతంలో మీరు చూసినట్టయితే 5 లక్షల వరకే ఉండేది. ఈ రోజున 25 లక్షల వరకు కూడా పెంచి ఈరోజు జగనన్న ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తూ ఉంది. మనం ఈ విధంగా మనము ఇంత హోప్ని, భరోసాని కల్పిస్తూ ముందుకు వెళ్తుంటే ఇక ప్రతిపక్షాలు ఇంత మంచిని కూడా ఓర్చుకోలేవు ప్రేమ గారు, కాబట్టి మాట్లాడుతూ ఉంటాయి. పేమెంట్స్ అప్లోడ్ అవ్వగానే పేమెంట్స్కి అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రేమ గారు. సో ఇది రికరింగ్. సపోజ్ నేను ఈ రోజు వరకు పేమెంట్ చేసినా
మళ్ళీ ఈ రోజు సాయంత్రానికి మళ్ళీ రేపటి నుంచి కూడా మళ్ళీ ఇట్స్ అన్ యాడ్ ఆన్ థింగ్ జరిగిపోతూ ఉంటుంది. అంటే పేషెంట్స్ వస్తుంటారు, చూసుకుంటూ ఉంటారు. ఇట్స్ ఎ రికరింగ్ థింగ్ అండి, ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. సో దీన్ని, ఈ కంటిన్యూస్ ప్రాసెస్కి దీనికంటూ కొన్ని ఇవి ఉంటాయి, దాని ప్రకారం తగ్గట్టే మనం కడుతూ పోతున్నాం. ఎక్కడ కూడా ఇంతమందికి వైద్య సేవలు మనం అందించాలనే తపన మనలో ఉన్నప్పుడు, సో ఖచ్చితంగా దాని తగ్గట్టు ప్రాంప్ట్ పేమెంట్స్ మనం చేసినప్పుడే వీళ్ళకి మనం హెల్ప్ చేయగలుగుతాం. సో డోంట్ యూ థింక్ ఇన్ని ప్రొసీజర్స్ పెంచి ఇన్ని హాస్పిటల్స్ ఎన్పానల్ చేసి మనము పేమెంట్స్ ఖచ్చితంగా చేయాలనే బాధ్యత ప్రభుత్వంగా మనకు ఉంది. అండ్ దాని తగ్గట్టే మనం చెల్లిస్తూ పోతున్నాం కాబట్టి ఈ బడ్జెట్ కూడా మనకి ఇంత ఖర్చు అవుతుంది. సో కాబట్టి వీఆర్ ప్రాంప్ట్ ఇన్ డూయింగ్ ద పేమెంట్స్ అండ్ వీఆర్ ఈవెన్ వెరీ హెల్ప్ఫుల్ టు ఆల్ ద ఎంపానల్డ్ హాస్పిటల్స్. ఏ కన్సర్న్స్ ఉన్నా ఏమున్నా కూర్చుంటున్నాం, మాట్లాడుతూ ఉన్నాము. అండ్ గతంలో ఎన్నడూ లేని విధంగా మనం చూసినట్టయితే ఇన్ఫ్యాక్ట్ ఒక మంచి బెటర్ రేట్స్ని కూడా వాళ్ళకి ఇస్తూ ఈరోజు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ